హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే గ్రూప్ 4 సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఎట్లా జరుగుతా ఉంది ఏంది అనేది క్లియర్ కట్ గా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా లాంగ్ నుంచి అయితే మీ అందరి కోసం ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎట్లా జరుగుతుంది ప్రాసెస్, ఏమేమి సర్టిఫికేట్స్ నీడెడ్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం అయితే ఇక్కడ రావడం జరిగింది. పూర్తి ప్రాసెస్ క్లియర్ కట్ వీడియోతో మీ ముందుకైతే తీసుకొస్తున్నా కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి కూడా ఉంటారని కోరుకుంటూ సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు చెక్ లిస్ట్ అంటే ఏంటిది, అటెస్టేషన్ ఫామ్ అంటే ఏంటిది, అండ్ అలాగే సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎట్లా ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ గా అంటే మెడికల్ సర్టిఫికేట్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఏ ప్రాసెస్ లో తీసుకోవాలి, ఎట్లా అయింది అని కూడా మన బ్రదర్ ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది. కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో ఇక హలో బ్రదర్, ఎక్కడి నుంచి మీరు? ఆదిలాబాద్. ఓకే ఓకే బ్రదర్, వన్స్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్ కూడా కదా మీరు? ఓకే 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 బ్రదర్, చెప్పండి అసలు మీరు ఎప్పుడు ఏ రోజు ఉంది మీకు? ఈ రోజే కంప్లీట్ కావడం నిన్న కంప్లీట్ అయింది. 2 కి అంటే మనం ఒక 10 minutes ఒక రిపోర్టింగ్ హాఫ్ అన్ అవర్ ముందు రిపోర్టింగ్ ఇస్తే బాగుంటది. ఓకే, వచ్చినాక వాళ్ళు నిన్న అయితే ఒక ఫార్మేట్ అనేది మాకు చెప్పిండ్రు, ఈ ఆర్డర్ లో మేము పెట్టేసి దానికి సబ్మిట్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇక డైలీ ఇవ్వచ్చు కానీ ఫార్మేట్ అనేది మనకు చెప్తారు. దాని ప్రకారం ఒకసారి ఫార్మాట్ చెప్పండి బ్రదర్. అసలు చెక్ లిస్ట్ లో మీరు ఏ విధంగా నింపాలి, అంటే ఏ విధంగా మీరు సైన్ చేయించడం కానీ ఎట్లా చేయించారు, చెక్ లిస్ట్ గురించి చెప్పండి. ఫస్ట్ చెక్ లిస్ట్ ఒక ఫామ్ భయ్యా, అప్లైడ్ పీడిఎఫ్ ఫార్మ్స్ మనం ఏదైతే గ్రూప్ 4 కి అప్లికేషన్ ఫామ్ గ్రూప్ 4 కి ఏదైతే చేస్తామో అవి 2 కావాలి. ఒక హాల్ టికెట్, తర్వాత వచ్చేసి ఎస్ఎస్సి మెమో, డిగ్రీ కన్వోకేషన్, ప్రొవిజనల్ మార్క్స్ మెమో 3. ఇప్పుడు కన్వకేషన్ మ్యాండేటరీ కంపల్సరీ. ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే పెండింగ్ రాసేసి మళ్ళీ బ్లాక్ డేట్ ఇచ్చారు అప్పుడు లేకపోతే మన దగ్గర అవైలబిలిటీ ఉంటే ముందు కూడా పోయి సబ్మిట్ చేసుకోవచ్చు అన్నారు. ముందు కూడా సబ్మిట్ చేయొచ్చు అన్నారు. అడిగితే అట్లేం పర్లేదు, అంటే బ్లాక్ డేట్ కాకుండా మధ్యలో కూడా రావచ్చు. ఇబ్బంది ఏం లేదు. అయితే కన్వకేషన్ ఉండాలి. వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది కంపల్సరీ చేసిండు. వెబ్ ఆప్షన్స్ ప్రింట్ అవుట్ తీసుకురావాలి కంపల్సరీ, అది లేకపోతే యాక్సెప్ట్ చేస్తలేరు. ఓకే, తర్వాత అటెస్టేషన్ ఫార్మ్స్ 2. ఇంకేముంది అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఏంది, అసలు ఎట్లా ప్రాసెస్ ఏంది? మన డీటెయిల్స్ ఉన్నాయి భయ, దాంట్లో అట్లా ఏం ఇబ్బంది లేదు. జస్ట్ అది ఫీ ఎగ్జామ్షన్ మనం తీసుకున్నామా లేదా అనేది. ఓకే, తర్వాత ఎస్టీ కమ్యూనిటీది, మాది కమ్యూనిటీ అది. ఈడబ్ల్యూఎస్ మాత్రం 2022-23 ఉండాలి, కింద 21-22 ఉన్నా నడుస్తుంది అన్న. అంటే పైన ఆ మధ్యలో తీసుకొని ఉండాలి. 21-22 అయితే ఉండాలి. 100% మ్యాండేటరీ ఖచ్చితంగా. లేదు అంటే మళ్ళీ టైం ఇస్తారు, ఆ లోపల తీసుకురావాలి. లేడీస్ అయితే ఎవరి పేరు మీద అయితే ఉంటుందో, ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదా లేడీస్, హస్బెండ్ మీద కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ అనేది హస్బెండ్ పేరు మీదనే ఉండాలట. ఓకే ఓకే, ఒకళ్ళకి ఇష్యూ అట్లనే రేజ్ అయింది. వాళ్ళు ఏమన్నారు, లోపల మీ డాడీది ఎందుకు లేదు అని అంటే ఆమె ఏమన్నది, మేడం నాకు పెళ్లి అయిపోయింది కాబట్టి హస్బెండ్ పేరు. ఓకే పెళ్లి అయితే ఖచ్చితంగా హస్బెండ్ పేరు మీదకి వెళ్ళి ఉండాలి అన్న. ఖచ్చితంగా లేదు అంటే మాత్రం ఫాదర్ పేరు మీద సన్ ఆఫ్ అని ఉంటే సరిపోతుంది. సన్ ఆఫ్ ఉండదు, ఇబ్బంది అవుతుంది అన్నారు. ఓకే, అంటే మొత్తానికి అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి బిఫోర్ 2021-22. ఓకే బ్రదర్, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏదో అన్నారు, పోస్ట్ కోడ్ 95. సూపర్వైజర్ అయితే ఏం లేదు, మీరు పెట్టుకున్నారా? నేను అప్లై చేసుకున్నా కానీ పోస్టులు లేకపోవడం వల్ల నేను అది కంపల్సరీ మన మెడికల్ సివిల్ సర్జన్ ఉంటారు కదా, బిలో ద ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్జన్ తోటి అప్రూవ్ లిస్ట్ ఒకటి తెచ్చేసి సబ్మిట్ చేసేస్తే ఎనఫ్. మళ్ళీ లేదు అంటే ఎట్లా మరి అప్లై చేసుకోను, నేను పెట్టుకోను. అసలు పెట్టుకోను నాట్ అప్లికబుల్ అంటే దానికి మనం అన్విల్లింగ్ అని పెట్టేయాలా. ఒకవేళ ఎవరన్నా విల్లింగ్ అని పెట్టి సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా ఓకే, వాళ్ళు ఆ పోస్ట్ కి వాళ్ళు ఎంటీ కొట్టేస్తారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇప్పుడు 95 పోస్ట్ కూడా అప్లై చేసుకున్నాను కానీ సర్టిఫికేట్ తీసుకురాలేదు. పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇస్తారు, మరి నువ్వు సబ్మిట్ చేస్తావా అని మనల్ని అడుగుతారు. ఓకే, లేదు నేను సబ్మిట్ చేయాలి నాకు అవసరం లేదు అంటే వాళ్ళు నాట్ అప్లికబుల్ అని చెప్పేసి కొట్టేస్తారు, వాళ్ళు రాసేసుకుంటారు. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రదర్, ఇప్పుడు స్టడీ కండక్ట్స్ అందరు కూడా 1 to 3rd 1 to 7th అంటే 1 to 7 బేసిక్ కావాలి. ఇప్పుడు కొంతమందికి లేవు, అలా ఏంటి పరిస్థితి భయ? 1 to 7th స్టడీ సర్టిఫికెట్లు ఉన్నా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, బోనాఫైడ్స్ ఉన్నా బోనాఫైడ్ ఉంటే కంపల్సరీ యాక్సెప్టెడ్. ఇప్పుడు నాకే ఎగ్జాంపుల్, నాకు 1 to 3rd బోనాఫైడ్ లేదు. సో నేను ఏం చేసిన, రెసిడెన్స్ తెచ్చేసిన. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇచ్చే ఫార్మేట్ లో ఇతను ఏం సబ్మిట్ చేసిండు, ఓకే ఓకే రెసిడెన్స్ అని చెప్పేసి ఏ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ కథం
అంటే ఆ 1 to 3 ఎక్కడైతే మీకు గ్యాప్ ఉందో ఆ గ్యాప్ లో రెసిడెన్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది స్టడీ కండక్ట్స్. ఒకసారి ఇప్పుడు 10th క్లాస్ సంబంధించి చెప్పారు బ్రదర్, మెమో కావాలి, స్టడీ కండక్ట్స్ కావాలి, లేదు అంటే రెసిడెన్స్. ఈ 3 ఆప్షన్స్. ఇంటర్ సంబంధించి ఇంటర్ గురించి ఏం అడగలేదు అంటే సర్టిఫికేట్ అడగలేదు. ఓకే, నెక్స్ట్ డిగ్రీలో కాన్వకేషన్ కావాలి, మెమోకి సంబంధించి ఒరిజినల్ మెమో కావాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా 3 కావాలన్నా. కాన్వకేషన్ వద్దు అని కూడా కొంతమంది అన్నారు, యాక్సెప్ట్ చేయట్లేదు. పెండింగ్ రాసి కొందరికి పెండింగ్ రాస్తున్నారు. అక్కడ మేడం సిచ్యువేషన్ ని బట్టి కొందరు మీద ఎట్లా ఇప్పుడు అక్కడ 2-3 సెషన్లు జరుగుతున్నాయి. కొందరు ఏమంటున్నారు ప్రొవిజనల్ ఒరిజినల్ డిగ్రీ ఉంటే ఎనఫ్ కదా అంటున్నారు. కొందరు ఏమంటున్నారు ఖచ్చితంగా పెండింగ్. అవును, నువ్వు చదివినప్పుడు పెండింగ్ నువ్వు చదివి ఉన్నావు, సరే ఇంకా 2 months ఉంది కదా తెస్తే ఏమైతుంది అంటున్నారు. సబ్మిట్ అయితే చేయమంటారు ఖచ్చితంగా. అంటే ఒకవేళ ఇప్పుడు లేకుండా మరి చదివితే ఇబ్బంది ఏముంది తేవడానికి, మరి అదే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. అవును, ఓకే బ్రదర్. ఇప్పుడు మెడికల్ ఈ సర్టిఫికేట్ సంబంధించి స్టడీ సంబంధించి అయిపోయింది. ఇప్పుడు అటెస్టేషన్ ఫామ్ లో ఫోటోస్ గానీ కంపల్సరీ కావాలి. లాస్ట్ పేపర్ మీద గజిటెడ్ కంపల్సరీ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. గజిటెడ్ ఓకే, గజిటెడ్ లేకపోతే మాత్రం ఇబ్బంది, ఖచ్చితంగా ఇబ్బంది. ఓకే, ఈ చెక్ లిస్ట్ ఏంటి? చెక్ లిస్ట్ ప్రాసెస్ అంతేం పెద్ద పట్టించుకుంటలేరు. బేసిక్ డేటానే ఉంది కాబట్టి మనం ఏదైనా టిక్కులు పెట్టకపోయినా వాళ్ళు చూసి అక్కడ అడిగి మన దగ్గర డేటా ఉంటే వాళ్ళు రాసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకోటి, ఇది నాన్ క్రిమినల్ లేయర్ సంబంధించి అది మీకు నాన్ క్రిమినల్ లేయర్ ఏం లేదు, లేటెస్ట్ ఉన్నా కూడా సరిపోతుంది అన్నారు. నేను కొంతమంది కనుక్కున్నా. ఏంటంటే మెయిన్ గా మనకి ఇక్కడికి వస్తే ఈ వాతావరణం చూస్తే అసలు ఎట్లా జరుగుతుంది అనేది ప్రాక్టికల్ గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎనీవే బ్రదర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్, చాలా థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మీరు? ఆదిలాబాద్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ బ్రదర్, తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ఓకే, అందరు కూడా మన ఛానల్ అయితే స్టార్టింగ్ నుంచి చూస్తున్నారా? స్టార్టింగ్ మీకు కాల్ కూడా చేసిన. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ కాల్ చేస్తాను ఏం డౌట్స్ ఉన్నా. ఓకే, షూర్ తప్పకుండా. థ్యాంక్ యూ. రైట్ బ్రో, హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? ఆదిలాబాద్. సో ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది బ్రో? గ్రూప్ 4 మీరు కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, అసలు ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? రాండమ్ గానే, అంటే అక్కడ ఒక హాల్ టికెట్ నెంబర్స్ పెడతారు. ఆ నెంబర్స్ వైజ్ ఒక బోర్డు ఉంటది, అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మనం వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్ లో మొత్తం సర్టిఫికేట్స్ అన్ని పెట్టి అన్ని ఒకే దగ్గర 2 సెట్స్ అన్ని ఒకటే దగ్గర పెట్టి లాస్ట్ అటెస్టేషన్స్ పెట్టాలి. వాటిని ట్యాగ్ చేసి అక్కడికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకు బోర్డు నెంబర్ చెప్పేస్తారు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ మన థంబ్ ఇంప్రెషన్, మన డీటెయిల్స్, మన సైన్ తీసుకొని బయోమెట్రిక్ ఓన్లీ థంబ్ తీసుకుంటారు. తీసుకొని తర్వాత ఏ బోర్డు అయితే చెప్తారో అది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం వెరిఫికేషన్ చేస్తారు, నార్మల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్. తర్వాత బీసీ కమ్యూనిటీ వాళ్ళైతే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఒక దగ్గర, ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమినల్ లేయర్ ఒక దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎక్కడ ఉన్నాయి. దాని తర్వాత లాస్ట్ ఫైనల్ వెరిఫికేషన్ అని ఉంటది. అక్కడ మాత్రం అన్ని సర్టిఫికేట్స్ ఆయన ఒకసారి వెరిఫై చేసిన తర్వాత మనకు ఒక రిసీవ్ లా ఒక రిసిప్ట్ ఇచ్చి మన సైన్ ఆ సార్ సైన్ పెట్టి పంపించేస్తారు. ఓకే ఓకే బ్రో, చాలా సింపుల్ గా చెప్పారు. అంటే చాలా మంది ఎట్లా అంటే టెన్షన్ పడుతున్నారు అసలు ఎట్లా ఏది ప్రాసెస్. సింపుల్ గా అయిపోతుంది. జస్ట్ కరెక్ట్ గా మనకు కోఆపరేట్ గా చేసుకొని తొందర చేసుకోకుండా మన నార్మల్ చేసుకుంటే 20 minutes లోపు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు అటెస్టేషన్ ఫామ్ గానీ లేకపోతే సర్టిఫికేట్స్ గానీ మెయిన్ గా బ్రదర్ చాలా మంది అడుగుతున్నారు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుంటే మనం ఆ పోస్ట్ కు అన్విల్లింగ్ అనుకుంటే మాత్రం అక్కడ చెప్పి నేను అన్విల్లింగ్ నాకు వద్దు అని పెడితే అక్కడనే అన్విల్లింగ్ పెట్టేస్తారు. లేదంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుంటే August 24, 27 and 31 ఇచ్చారు. బ్లాక్ డేట్స్ లో మాత్రం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకొకటి బ్రదర్, హిందూ సర్టిఫికేట్ కూడా మనం వద్దు అనుకుంటే అన్విల్లింగ్ పెడతారు. లేదు అంటే మాత్రం అక్కడ సాధారణ ఫిల్అప్ చేసి తీసుకొని వెళ్తే కూడా ఓకే. ఓకే, ఇది వచ్చి 70 పోస్ట్ కోడ్. ఇది హిందూ అంటే ఏంటంటే ఇప్పుడు మన అటెస్టేషన్ అది మన అదే వెబ్ ఆప్షన్స్ లో మనం నాట్ అప్లికేబుల్ అంటే నాన్ పెట్టుకుంటే సరిపడరు, అడగరు. అన్విల్లింగ్ పెట్టుకోకుండా విల్లింగ్ పెట్టుకుని ఇక్కడికి పోయిన తర్వాత కూడా మనం అన్విల్లింగ్ అనుకుంటే ఇక్కడ కూడా అన్విల్లింగ్ పెట్టేస్తారు. వాళ్ళు పెట్టేస్తారు. అంటే ఏ మళ్ళీ ఇంకోసారి తీసుకురా మళ్ళీ అట్లా ప్రాబ్లం అయితే ఏం ఉండదు. లేదు నాకు అది అవసరమే పోస్ట్ అనుకుంటే తర్వాత August 24, 27 ఆ డేట్స్ ఇచ్చారు కదా, ఆ డేట్స్ లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఆ డేట్ లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకోటి బ్రదర్, ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అయినా సరే, ఏ సర్టిఫికేట్ ఏది లేకున్నా సరే ఆ టైం కు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకోటి కాన్వకేషన్ ప్రొవిజనల్ ఒరిజినల్ సంబంధించి అడుగుతున్నారు, దీని గురించి ఒక క్లారిటీ. కాన్వకేషన్ అంటే ఏం లేదు, ఒరిజినల్ డిగ్రీ. అయితే కొందరు ఏమంటే కాన్వకేషన్ ఎందుకంటే కొందరేమో కాన్వకేషన్ పోయి చేసుకుంటారు, కొందరు ఏమంటే డైరెక్ట్ ఆన్లైన్ లో అప్లై చేస్తారు. అవును, ఆ కాన్వే 3 degrees, ఒకటి ప్రొవిజనల్ ఉంటుంది, ఒకటి ఒరిజినల్ డిగ్రీ, ఇంకోటి సిఎంఎం. 3 ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా అంటే లేకుంటే కాన్వకేషన్ లేకుంటే తర్వాత డేట్స్ లో తెచ్చుకోవచ్చు. అంటే మళ్ళీ సబ్మిట్ చేయాల్సిందే ఖచ్చితంగా ఎప్పుడైనా. ఓకే, ఇంకోటి బ్రదర్, ఇప్పుడు నాన్ క్రిమినల్ లేయర్ గురించి చెప్పండి. నాన్ క్రిమినల్ లేయర్ రీసెంట్ అప్పుడు బిఫోర్ నోటిఫికేషన్ కాదు. ఓకే, కానీ కొందరు ఏమంటే పోలీస్ వెరిఫికేషన్ పోయి వచ్చినామని చెప్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ మేము పోలీస్ నోటిఫికేషన్ లో పెట్టినాము అంటే అట్లా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి బ్రదర్, ఇప్పుడు మీరు ఆల్రెడీ డిపార్ట్మెంట్ కదా, సో చెప్పండి ఇది ఎన్ఓసి సంబంధించి ఎట్లా ప్రాసెస్
ఎన్ఓసి ఏమి ప్రాసెస్ ఏం లేదు, మనం మన డిపార్ట్మెంట్ లో మనం అప్లై చేసుకుంటే 2 days లో ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ యూనిట్కి అలర్ట్ అయ్యారు కాబట్టి అక్కడ ఇచ్చేసారు. ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం, మేము ట్రైనింగ్ లో ఉన్నాం. ట్రైనింగ్ లో ఉంటే మాకు ఇప్పుడు మా ట్రైనింగ్ కానిస్టేబుల్ ఎట్లా ట్రైనింగ్ కానిస్టేబుల్ కి ఇప్పుడు ఆల్రెడీ కొందరికి ఏం చేశారంటే పోస్ట్ అటాచ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఫైర్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసారు. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళకి కస్టోడియల్ ఇస్తారు. కస్టోడియల్ లాగా కస్టోడియల్ ఇప్పుడు సర్టిఫికేట్ ఇయ్యారు ఇవ్వరు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు కస్టోడియల్. ఇప్పుడు మాకేమంటున్నారు అంటే మేము పోయి అడిగితే మాకు యాక్చువల్గా మా యూనిట్ దగ్గరికి పోయి అడిగినాం మేము. నిన్న వెళ్ళాం, వెళ్తే అక్కడ ఇవ్వనన్నారు. సో కాబట్టి మా పీటీసీలు కానీ సిటీసీలు కానీ అక్కడనే ఇస్తామని చెప్పారు. అయితే ఖచ్చితంగా ఎన్ఓసి అడుగుతున్నారు మనకి. ఎన్ఓసి ఏం అడుగుతలేరు, ఖచ్చితంగా ఏం అడుగుతలేరు. మరి నిన్న కొంతమందిని అడిగితే ఉండాలి అన్నట్టు. లేదు అట్లా ఏం అడుగుతలేరు. 100% ఎన్ఓసి ఏం అడుగుతలేరు. లేదు అంటే ఇప్పుడు మేము దాంట్లో మన అటెస్టేషన్ లో ఎస్సిటి పీసీ ట్రైనింగ్ అని రాస్తాం కదా, రాస్తే సరిపోతుందా? రాస్తే సరిపోతుంది. మళ్ళీ దానికి ఎన్ఓసి అయితే అవసరం లేదు. అడుగుతలేడు. నన్ను కూడా ఎన్ఓసి అడగలేదు, నేనే ఇచ్చిన. ఎన్ఓసి తీసుకొచ్చిన సార్ అని చెప్పి ఇచ్చిన. ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఇష్యూ కావద్దు అని చెప్పి. అవునవును, మళ్ళీ తీసుకొచ్చిన అని చెప్పి ఇస్తే సరే ఓకే అని చెప్పి తీసుకున్నాను. ఓకే బ్రదర్, ఇది ఈ నాన్ క్రిమినల్ అయితే లేటెస్ట్ ఉన్నా సరిపోతుంది. ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి చెప్పండి బ్రదర్. ఈడబ్ల్యూఎస్ నాకు మీకు ఐడియా లేదా? ఓకే, ఎనీవే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్. చాలా మందికి, ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని మన ఛానల్ నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి, సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బ్రదర్.